గల్లీలో ఏమన్నా పని కావాలంటే ఢిల్లీకి ఉరకాలే. ఎందుకంటే పెద్ద సార్లు అంతా ఉండేది ఢిల్లీలోనే. అందుకే పైసలు కావాలన్నా పర్మిషన్లు కావాలన్నా ముఖ్యమంత్రుల కాడ నుంచి మంత్రుల దాకా అందరూ తాపకోసారి ఢిల్లీ విమానం ఎక్కుతుంటారు. అట్లనే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీలో మస్తు బిజీ ఉన్నారు. మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టుకుంటా కొత్త మంత్రులతోని కూర్చొని రాష్ట్రాలకు వచ్చేదెంత పోయేదెంత లెక్కలు తెలుసుకునే పనుల పడ్డారు. ఓ దిక్కు ఏపీ సీఎం చంద్రబాబు సారు, ఇంకో దిక్కు తెలంగాణ సీఎం రేవంత్ సారు ఇద్దరు ఢిల్లీలో మీటింగుల మీద మీటింగులు పెట్టుకుంటా మస్తు ఎగుర పెడుతున్నట్టే ఉన్నారు. బాబు సారు పొద్దుగాలనే ప్రధానమంత్రి మోదీ సార్తోని మీటింగ్ అయ్యిండు. ఏపీకి వచ్చే పైసలు బడ్జెట్ లెక్కలు మాట్లాడుకున్నారట. గట్లనే పోలవరం ప్రాజెక్టు అప్పట్లో రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఇచ్చిన హామీల గురించి కూడా ఇద్దరు నడుమ ముచ్చట్లు నడిచినాయట. ఇక ఒగల్లి సెంటర్ మంత్రులనంతా కలిసిండు సారు. అన్నిటికీ మించి ఏపీలో రోడ్లు గట్టిగా దెబ్బతిన్నాయి కాబట్టి సెంటర్ రోడ్ల మంత్రి నితిన్ గడ్కరీ సార్తోని మీటింగ్ బాగా సేపే నడిచిందట. ఇగిదిట్లుంటే ఇంకో దిక్కు తెలంగాణ సీఎం రేవంత్ సారు తాపకోసారి ఢిల్లీ లీడర్లతోని మీటింగులు అవుతాండు. రాష్ట్రానికి వచ్చే ఏంటివి ఇచ్చే ఏంటివి అని సెంటర్ మంత్రులను సారు గట్టిగానే అడుగుతున్నాడట. ఈసారి ఉప ముఖ్యమంత్రి బట్టి సారు కూడా సోపతికి పోయిండు. ఇద్దరు కలిసి ప్రధానమంత్రి మోదీ సారు, హోం మంత్రి అమిత్ షా సార్ను కలిసిండ్రట. ఇక ఏమేం ముచ్చట్లు నడిచినాయట అంటే తెలంగాణకు 25 లక్షల ఇండ్లు కేటాయించాలని అడిగినరాట. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు జల్దీగా సురువు చేయాలని అడిగినరాట. గోదావరి పక్క పొంటే ఉన్న బొగ్గు గనులు వేలం వేయకుండా సింగరేణికి వేయాలని కూడా కోరినరాట. ఇక ముచ్చట్లల్లా ముచ్చట కొత్త మంత్రులు ఎప్పుడు వస్తారు సారు అని అడిగితే పెద్ద మనుషులకు పేర్లు అయితే ఇచ్చినాము, వాళ్ళ చేతులనే ఉన్నదని చెప్పిండట సారు. మరైతే ఇంకా చెప్తలేరే వాళ్ళని అడిగినరా ఎట్లా అని అడిగితే అసొంటిది ఏం లేదు, అందరం సమరస్యం మీద ఉన్నాం అన్నట్టు చెప్పుకొచ్చిండట. అంతేకాదు రాష్ట్రం విడిపడ్డప్పుడు వచ్చిన సమస్యల మీద చంద్రబాబు సార్తో కూకొని మాట్లాడతారట. మొత్తానికి అటు ఏపీ సీఎం ఇటు తెలంగాణ సీఎం ఇద్దరు జల్దిగానే కలిసి మాట ముచ్చట చేసేటట్టున్నారు అనుకుంటారు పబ్లిక్. కూర్చొని మాట్లాడుకొని సమస్యలు పరిష్కారం చేసుకుంటే అంతకన్నా ఏం కావాలి అనుకుంటారు ఇంత మంది.